ఐక్యత, రైతుల ఐక్యత, రైతులకు మేలు జరగాలి. జవాన్ జై కిసాన్. ఇది అక్రమ మైనింగ్ కాదండి, ఒక రకంగా దందా కాదు, ఒక రకంగా భూ ఆక్రమణ కాదు, గవర్నమెంట్ భూమి కాదండి. ఇది పక్కాగా 100% రైతు భూమి. మాకు రైతులకి ఇది మా ముత్తాతల కాడి నుంచి దక్కలపడ్డ భూమి. ఇది కావాలంటే మా ఈ భూమి యొక్క పాస్బుక్ చూపిస్తాం, టైటిల్ డీడ్ చూపిస్తాం, దస్తావేజులు చూపిస్తాం. ఇదేదో మైనింగ్ భూమి అని, లేదా అదేదో వేరే వాళ్ళకి ఇచ్చిన భూమి అని, లేదా దేవస్థానం భూమి అన్నది వచ్చేసినట్టుగా నేను పెద్దలు వచ్చి ఇదేదో ఇక్కడ ఏదో మైనింగ్ జరిగిపోతున్నట్టు, అక్రమం జరిగిపోతున్నట్టు, ఏదో లక్షల కోట్లు జరిగిపోతున్నట్టు దీన్ని మార్చి చూపించారు. కానీ అటువంటిది ఏం కాదు. రైతు అప్పు కోసం, రైతు అప్పులు తీర్చుకోవడం కోసం, తర్వాత భూమి పల్లం చేసి వ్యవసాయం చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది గత 2014 నుండి 2019 వరకు జరిగింది, 2019 నుంచి 2024 వరకు జరిగింది. ఈవేళ ఇది కొత్తగా జరిగేది ఏం కాదు. కానీ గత 2 ప్రభుత్వాల టైంలో కూడా ఎవరో ఏమీ మాట్లాడలేదు. ఈ పెద్దలే మొన్న 2019 నుంచి 2024 వరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఇక్కడికి వచ్చిన పెద్దల్లో కూడా మాఫియా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆవిడ? ఒక ఎక్స్ సర్పంచ్, ఒక ఆవిడ, తర్వాత ఇంకొక అతను కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చి పని ఏంటి? వాళ్ళు చేయలేదా? వాళ్ళు ఎందుకు చేశారు? అప్పుడు వాళ్ళ కళ్ళు కనపడలేదు. అప్పుడు తప్పని విషయం. ఇది మాఫియా కాదు, ఇది పక్కాగా రైతు భూమి. కావాలంటే నిరూపిస్తాం రండి. రైతులు బతకొద్దా? రైతు భూమి రైతు దేనికి అమ్ముకున్నాడు? గత 20 సంవత్సరాల నుంచి SEZలో ఉండిపోయింది ఈ ప్రాంతం. ఇవాళ ఎకరం అమ్ముకున్నారంటే దారి లేదు. రిజిస్ట్రేషన్లో ఇసుక అమ్ముకుని బతుకుతున్నాడు. ఎలా బతుకుతాడు మరి రైతు? బతకక్కర్లొద్దా? చెప్పండి. అది బతకక్కర్లొద్దు అంటే చచ్చిపోతాం. ఏ మందు తాగేసి లేదా ఊరేసో చచ్చుకున్నాం. మీ ఇష్టం. మీరు ఎలా మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాం. బతకొద్దు అంటే దీని మీద జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశానని వర్మ గారు చెప్పారు. ఎందుకంటే దేని గురించి చేస్తారు? దేని గురించి? పర్మిషన్ లేకపోతే మైనింగ్ చూసుకుంటుంది. అది అయితే స్థానిక MRO ఉన్నాడు, అది చూసుకుంటాడు. అంతేగాని ఇతనికి పని ఏంటి? వీళ్ళకి పని రాజకీయ నాయకులకు పని లేదు కదండి. దీని మీద మైనింగ్ ఉంది, మైనింగ్ చూసుకుంటారు. లేదంటే స్థానిక MRO రెవెన్యూ ఉంది, రెవెన్యూ చూసుకుంటుంది. అంతేగాని వీళ్ళకి పని ఏంటి? వీళ్ళు తోలలేనప్పుడు మరి కరెక్టే, మీరు అన్నారు కరెక్టే చేసి. మరి వీళ్ళు తోలినప్పుడు మరి 2019 నుంచి 2024 వరకు జరిగిన ఇసుక దందా మరి అది అవసరం లేదా? 2014 నుంచి 19 దాకా జరిగిన ఇసుక దందా అది అవసరం లేదా? ఇప్పుడే కావాల్సి వచ్చిందా? ఎందుకు? అంటే రైతు ఇరుపప్పలా కనపడుతున్నాడా? రైతు బతకక్కర్లేదు అనుకుంటున్నారా మీరు? గత ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళందరూ తోలుకున్నారు, పక్కాగా తోలుకున్నారు. దానికి ప్రూఫ్ నేనే ఇచ్చాను. ముందు గవర్నమెంట్లో నేనే ఇచ్చాను. మీరు ఎందుకు ఇచ్చారంటే మరి నాకు డబ్బులు కావాల్సి ఇచ్చాను. అమ్ముకున్నారంటే రిజిస్ట్రేషన్ లేదు. మరి ఎలాగలా బతకాలి కదా? పిల్లలు చదువులు, కుటుంబ పోషణ, తర్వాత మాకు ఇంకో రకమైన ఖర్చులు, బండుకు పెట్రోల్, ఎలా బతకాలి? హాస్పిటల్, ఇవన్నీ ఎలాగొస్తాయి? ఇవాళ ప్రస్తుతం కూడా జరుగుతున్నది అదే. ఆడికి 20 లక్షలు. ఇప్పుడు ఈ భూమి అమ్మిన రైతుకి 20 లక్షలు అప్పు ఉంది. ఇవాళ మీరు తవ్వడం అనేది ఆడికి చావు తప్ప రెండో దారి లేదు. ఇంకా వాళ్ళ తండ్రి కూడా లేడు, ఆడొక్కడే. డిమాండ్ ఏం కాదండి. ఇది నిజంగా ఏ విధమైనటువంటి అక్రమం లేకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీన్ని ఆపవలసినటువంటి పని లేదు. అయితే రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదో ప్రెస్ వాళ్ళని కాకేసేసి ఇక్కడ ఏదో జరుగుతుందని తప్ప మీ రాజకీయ లబ్ధి కోసం చేసిన పని తప్ప రెండో విషయం అది ఏం కాదు. మీరు కావాలంటే మా భూమి యొక్క దస్తావేజులు ఇస్తాం, పాస్బుక్లు ఇస్తాం. నా పేరు బాబులు. అదే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. రైతుకి ప్రియస్ కానీ ఇచ్చారండి. రైతు ఈయనే. దాని గురించి నిన్న ఒక నాయకుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏదో ఇక్కడ మాఫియా జరగటం లేదండి. రైతులకి మాఫియా చేయడం రాదు. ఈయనే రైతు, ఈయనకి మాఫియా చేయడం రాదు. ఏదో భూమి పల్లం చేసుకుంటేనే కానీ వ్యవసాయం పెట్టడానికి ఇంకొకళ్ళు చిత్తుకు చేసి రైతు రావట్లేదండి. వ్యవసాయం భూమి పల్లం అవుతాను కానీ ఆ పల్లం చేయడం కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న పునాదులకి ఈ ఇసుక తరలించడం జరుగుతుంది తక్కువ రేటుకి. నైటు తోలకూడదు. నైట్ తోలితే ఏమవుద్ది అంటే నైట్ కాకపోతే పబ్లిక్ ఇష్యూ అవుద్దండి, పబ్లిక్ ఇబ్బంది అవుద్ది. పబ్లిక్ ఇబ్బంది అయ్యే పని మనం చేయకూడదు. అందుకని ఎప్పుడు కూడా 14 నుంచి ఏళ్ళు తోలినప్పుడు, 19లో తోలినప్పుడు కూడా రాత్రులే తోలుతారు తప్ప పగలు ఈ లారీలు వెళ్ళవండి. ఎందుకంటే కళ్ళలో ఇసుక పడిపోద్దని ఆ లారీల వాళ్ళు కూడా దానికి అంగీకరించడం, అది జరగదండి. అందుకని నిన్న వచ్చి ఇంత ఆందోళన చేయక్కర్లేదని రైతులు ఏదో చేసుకుంటున్నారు. ఇది SEZ ల్యాండ్స్ కాదు, రైతు ల్యాండ్స్.
రైతులు ఏదో చేసుకుంటున్నారో దానికి మీరు అందరూ సహకరించాలి. కానీ రెండు గవర్నమెంట్లో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ తక్కుద్దానా? పవన్ కళ్యాణ్ గారు అందరికీ అనుకూలంగా చేస్తామని అన్నారు, అందరికీ అనుకూలంగా చేస్తాను, ఆయన బాటలోనే అనుకూల రేటు మేము ఇస్తున్నాం. రైతుల ద్వారా సామాన్యుడికి అందుబాటులో ఇస్తున్నాం. మేము సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా రేటు పెట్టి తోలుతున్నాం. రాత్రులే తోలుతాం. రాత్రులు తోలితే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయంటే 14 నుంచి 19 వరకు జరగలేదా? 19 నుంచి 24 వరకు జరగలేదా ప్రమాదాలు? అప్పుడే తోలేరు. వాళ్ళ పేర్లు చెప్పకూడదని మేము. వాళ్ళు తోలుకున్నారు, వీళ్ళు తోలుకున్నారు, వాళ్ళు తోలుకున్నారు. అధికార గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళు తోలుకుంటారండి, వాళ్ళు తోలుకున్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అది అప్పుడు మాఫియా అండి. ఇప్పుడు రైతుకు మాఫియా చేయడం రాదు. మీరు వచ్చి అడౌట్ చేస్తే అయిపోయింది. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా సహకరిస్తే మళ్ళీ ఎదరికి వెళ్తుంది. అంతేగాని రైతుకు మాఫియా చేయడం రాదు కదండి. మరి ఈ రైతుకు బోల్డ్ అప్పుల్లో ఉన్నాడు. వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్, ఇతని మీద పడిపోయింది ఆ బడ్డాని అంతాని. ఈ రైతు ఇదేదో చేసుకుని అప్పులు తీర్చుకుందామంటే దానికి వ్యతిరేకంగా వచ్చి నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి అడౌట్ చేస్తే, పెద్దలు మీరే అలా చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి, రైతు పరిస్థితి ఏంటంటే, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వల్ల మేము రైతుకి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇలాగనే చేయడం, రైతుని ఇబ్బంది పెట్టడం. ఆడు పొలం వాళ్ళు లైన్ చేసుకుంటుంటే రైతుని ఇబ్బంది పెడితే ఇంకా ఆడు ఎలా పోతాడు? రైతు ఆత్మహత్య ఒకటే శరణ్యం, ఇంకేం ఉండదు. రైతుకి ఏముంటుందండి? ఇంకా ఎవరితో చెప్పుకుంటే ఎవరో తీర్చినప్పుడు ఆడు నేను చచ్చిపోతాను బాబోయ్ అని అంటాడండి. మేమే నిలబెడతామండి. మేము బతిమాలి, నువ్వే కంగారు పడకు, మేము అందరం ఉన్నాం, మేము చేస్తాం, నీ తోలి ఒప్పుడు చేస్తాం, వాళ్ళ లైన్కి తీసుకొస్తాం, నీ బడ్జెట్ నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేలా మేము చేస్తాం అని ధైర్యం చెప్తున్నాం రోజుని. అంటే ఇప్పుడు నేను ఆగిపోయినందుకు నేను చనిపోతాను అంటున్నాడండి. అంటే మరి చనిపోతా అంటున్నాడండి. అమ్ముకుందామంటే భూమి రిజిస్ట్రేషన్ లేదు, ఇప్పుడు అమ్ముకుందామంటే దారి లేదు. నేను ఇక్కడ భూమి ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి సంబంధం లేదండి. గబాగబలు ఆడితే దిగి వచ్చేసారు, ఏదో కొమ్మలు పోయినట్టు ఇక్కడ ఇటు మమ్మల్ని ఆపేసారు, మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు నా భూమిలో నేను చేసుకునేటప్పుడు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు నేను చచ్చిపోతాను, దానికి బాధ్యతలు ఎవరు? అదనమాట. ఇప్పుడు నా అప్పులు ఎవడు తీరుతాడు? వర్మగారు ఎంత తీరుతారు? వచ్చి తీర్చరు కదా. చచ్చిపోయి ఏం తీరుతారు? ఏమి తీర్చరు. భూమి అమ్ముదామంటే ఇంక ఏ మార్గం లేకుండా, రైతు ఏ మార్గం లేకుండా చేసేటి. మేము పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాకుండానే మేము తీస్తున్నామండి ఇక్కడ. ఆయన నిదానంతో వెళ్తున్నాం. ఎప్పుడు తగ్గించి మాట్లాడడం మేము ఎప్పుడు ఆయనకి ఎప్పుడు చెడ్డ పేరు రాకుండా మేము మామూలుగా తక్కువ రేటుకి అమ్ముతున్నాం. మేము దాన్ని బట్టే కదా మేము మసులుకుంటున్నాం ఇక్కడ. తనగారు కూడా పర్మిషన్ ఉంటే కదండి, పర్మిషన్ తెచ్చుకునే తోలుతున్నాం. పర్మిషన్ అంటే ఇప్పుడు మా భూమికి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, తోలుతున్నాం. రాత్రులు వాళ్ళు ఇది వరకు పర్మిషన్ తెచ్చుకున్నాం అన్నారు. మరి రాత్రులు ఎందుకు పొగ తోలచ్చు కదా వాళ్ళని. పర్మిషన్ తెచ్చుకోకపోతే మాఫీ అవుద్ది. ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకుని మేము తోలుకుంటున్నాం. మా రైతుకి ఎక్కడ వస్తుంది? రైతుకి ఏమొస్తుంది? రైతుకి ఏమీ లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. మీడియా వారికి మీరే నాకు న్యాయం చేయాలి. నిన్న జరిగిన దానికి నేను ఏం చేసుకోవడానికన్నా రెడీగా ఉన్నాను. నిన్న నాకు ఏమైనా జరిగితే మాత్రం నన్ను వచ్చిన పెద్ద అయినా దీనికి కారకుడు. అది మాత్రం చెప్తున్నాను, స్వచ్ఛంగా చెప్తున్నాను. నాకు చాలా అప్పుల్లో నా సమస్య ఆయనకి తెలియదు. ఆయన మామూలుగా ఆపేసి పోయాడు. మేము మంచిగా చేస్తున్నాం, చెడేం కాదు. ఇది ఇసుక అమ్ముకుంటున్నాం, మిరపల్లాలు తీసుకుంటున్నాం. అదే వ్యవసాయాలు ఇది వ్యాపారం ఏం లేదు. ఇది భూమి నాది, ఇది అమ్ముకుందామంటే వేరే మార్గం లేదు. ఇది అందుకే ఇసుక అమ్ముకుంటున్నాం. ఇసుక అమ్ముకుని లైన్ చేసుకుంటున్నాం, సాగు చేసుకుంటున్నాం తప్ప ఇంట్లో ఏం వచ్చేదేం లేదు మాకు. నాకు మాత్రం ఏ జరిగినా మాత్రం దానికి బాధ్యత నన్ను వచ్చిన పెద్ద మనుషులే. ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన అందరికీ కూడా, మన వచ్చిన విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఇక్కడ రైతు ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ పెద్ద ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం. రైతు తప్పు పని చేయడు. రైతు బ్రతుకు కోసం భూమిని సాగు అంటే భూమిని వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటట్టు మలుచుకోవడం కోసం ఇసుక మెరకను కొంత తగ్గించుకుని భూమి లేబుల్ చేయడం కోసం ఇది ఇప్పుడు ఇవాళ జరిగే పని కాదు. గత 20 సంవత్సరాల నుంచి అందరూ తెలుసున్నదే, అందరూ చేసే పని. ఇది కొత్తగా మాఫియా అని చెప్పేసి ప్రచారం చేయడం చాలా తప్పది. మంచి పని, చెడు పని జరుగుతుంటే ప్రచారం చేయండి. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకి మంచి చేయాలి, రైతులకు అండగా ఉండాలి. రైతు చెడ్డ పని చేయడు. రైతే రాజు, రైతే దేశానికి ఎన్నెముక అని చెప్పేసి ప్రతి ప్రభుత్వం తెలుసు, ప్రతి ప్రభుత్వం చెబుతోంది.
అందుకని ఇప్పుడు రైతు ఏం తప్పు చేస్తున్నాడు? రైతు చేసే పని ఏం తప్పు లేదు ఇక్కడ. అందుకు ప్రభుత్వం, అందరూ కూటమి ప్రభుత్వం అంతా ఒకటే, అందరూ ఒకటే, అందరికీ తెలుసున్న విషయం ఇది. దాన్ని ఇక్కడ చెడుగా తప్పు పని చేస్తున్నట్టు ప్రచారం చేయడం మంచిది కాదు. రాత్రులు ఇసుక తోలాడేటి పగలు తోలుకోవచ్చు కదా. రాత్రులు తోలకపోతే పగలు తోలిస్తే మన ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఎప్పటి నుంచో రాత్రులు తోలడానికి వాళ్ళు ఆడిపెట్టిన మార్గం అయితే ఆడిపెట్టిన రూటే అది. అందుకని అదే రూట్లో అలాగే చేస్తున్నారు. ఈ చేయడం కూడా మాఫియా అని అంటున్నారు. మాఫియా కాదు ఇది. రైతు సర్వే నెంబరు, భూమి హక్కు ఇవన్నీ కూడా మన మైనింగ్ వాళ్ళకు కూడా పర్మిషన్ పెట్టుకుని అనుమతి తెచ్చుకుని ఇప్పుడు జరిగే ప్రభుత్వం నుంచి కూడా అనుమతి చెప్పి అన్నీ న్యాయంగా మాట్లాడుకుని అతను బాధలు తీర్చుకోవడానికి పొలాన్ని సాగు చేసుకునే విధంగా పని చేసుకుంటుంటే దీన్ని తప్పుగా చిత్రీకరించడం మంచిది కాదు. దీనికి ప్రభుత్వం సహాయపడి, ప్రభుత్వం రైతుకి అండగా ఉండి ఈ మట్టి తీసుకుని రైతు చేసుకునే పనికి అంతరాయం కలగకుండా జరిపించాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.